హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నేనైతే మీకోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్గా. ముందుగా మీరు కంపెనీ చూసుకున్నట్లయితే డిటో కంపెనీ ఫ్రెండ్స్. ఈ జాబ్కి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు ఫ్రెండ్స్. సో మీతో ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఈ కంపెనీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా మీరు ఒకసారి గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్కి మీకు అంత శాలరీ ఇస్తారా, ఇదైతే చాలామంది ఫేక్ అని అనుకుంటారు. సో నేనైతే చెప్తాను, డిటో కంపెనీ పేరు ఫ్రెండ్స్. మీకు ఈ కంపెనీ గురించి ఫేక్ అనిపించిన ఒకసారి మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్, కంపెనీ గురించి రియలా ఫేక్ అని. మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యూన్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను నేను. ఇదైతే మీకు కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే మీరు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మెయిన్గా మీకు రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్ ఇచ్చారు మనకి రిమోట్ జాబ్ అని. ఇక్కడ మీరు ఇంటర్వ్యూ మీరు ఎలా అటెండ్ అవ్వాలి అని వాళ్ళతో ఒక వీడియో ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ వీడియో గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు మెయిన్గా కంపెనీ గురించి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ యూజర్స్ అనేది ఆల్మోస్ట్ 3 lakhs ఓవర్ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఎటువంటి స్పామ్ పాలసీ అంటూ ఏం లేవని క్లియర్గా వాళ్ళతో మనకి అబౌట్లో అయితే ఇచ్చారు. హెల్ప్ పీపుల్ బై ఇన్సూరెన్స్, అంటే మీకు ఇన్సూరెన్స్ టార్గెట్స్ చేయించాలని అందరికీ డౌట్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి టార్గెట్స్ అయితే ఏముంటాయి ఫ్రెండ్స్ ఈ జాబ్లో అయితే నేను మరీ చెప్తున్నా. అండ్ వీ ఎక్స్ప్లెయిన్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్ లాంగ్వేజ్ యూజర్స్ అండర్స్టాండ్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చెప్పానండి. మీరు ఏమైనా కాల్స్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అటువంటి కూడా మీకైతే ఏముంటుంది ఫ్రెండ్స్, జస్ట్ మీకు చెప్తాను చూడండి, వీడియో స్కిప్ చేయకండి. మీరైతే మీరైతే ముందు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే కాల్ మానిటరింగ్ అండ్ ప్రొవైడింగ్ యాక్షనబుల్లీ ఇన్సైట్ టు ఇంప్రూవ్ కరెంట్ ప్రాసెస్. అంటే వాళ్ళు మనకు కొన్ని రికార్డింగ్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ కంపెనీ వాళ్ళు. ఆ రికార్డింగ్స్ అని మీరైతే విని దాన్ని అప్రూవ్ చేయాలని చెప్తున్నారు. మెయిన్గా మీకైతే అది ఫ్రెండ్స్ వర్క్ అనేది. డెవలపింగ్, క్రియేటింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ క్వాలిటీ ప్రాసెస్, గ్యాదర్ ఇన్ఫర్మేషన్, హెల్ప్ టు ది అడ్వైజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. అంటే వాళ్ళు ఇచ్చిన కాల్స్ అనేవి రికార్డింగ్స్ అనేవి ఇస్తారు కదా వాళ్ళు, అవి అయితే మీకు జెన్యూలా కాదా, అసలు అందులో కంటెంట్ అనేది వాళ్ళైతే నిజంగా చెప్తున్నారు. సో ప్రతిదీ మీరు రికార్డింగ్స్ వినాలని చెప్తున్నారు. ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ టు ద క్వాలిటీ అడ్వైజ్ రికమెండేషన్, డెవలప్ కస్టమర్ సపోర్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే మెయిన్గా మీ ఎక్స్పీరియన్స్ అనేది 0 to 3 years, అంటే మీరు ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్సే కావాలని వాళ్ళకి చెప్పట్లేదు. ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ 0 to 3 years, అంటే మీకు 1 year కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న 2 years 3 years ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్తున్నారు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇక్కడ మనకి ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలని చెప్తున్నాం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. బట్ మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఈ జాబ్ అనేది మీరు జస్ట్ కాల్స్ వినాలని చెప్పారు, కానీ ఇక్కడ మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకని చెప్తున్నారంటే వాళ్ళు మీరు విన్న కాల్స్ అనేది మీ పైన మేనేజర్ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మేనేజరు మీకు రికార్డింగ్స్ అనేది పంపుతాడు. మీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీకు ఒక మెయిల్కి అయితే రికార్డింగ్స్ పంపుతారు, లేదంటే వాళ్ళ వెబ్సైట్లో లేట్గా రికార్డింగ్స్ పంపుతారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు యూజర్ అంటే మీరు అనుకోండి, ఒక మేనేజర్ మీకు రికార్డింగ్స్ పంపినప్పుడు ఆ రికార్డింగ్స్ అనేవి గురించి మనకి మాట్లాడడానికి మినిమం ఇంగ్లీష్ అయితే రావాలి ఫ్రెండ్స్. మేనేజర్ కానీ అసిస్టెంట్ మేనేజర్ కానీ మనం చేసే టీమ్ మెంబర్స్ ఎవరైనా సరే ఒక టీమ్ ఇస్తే మీకు ఒక టీంతో మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. సో అందుకని మీకైతే ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలని చెప్తున్నారు వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, మీరు ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్. ఇన్ కేస్ మీకు ఒకసారి వాళ్ళు ఎవరితోనైనా కస్టమర్తో మాట్లాడమని మనకి చెప్పినా సరే మీరైతే కన్వీనియంట్గా మాట్లాడేలా ఉండాలి. సో అందుకని మీకు కస్టమర్ సర్వీస్ స్కిల్స్ కూడా ఖచ్చితంగా కావాలని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలని చెప్తున్నారు. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే మీకు ఒక టీం ఇచ్చారనుకోండి ఫ్రెండ్స్, ఒక టీంలో మీరే హెడ్ అనుకోండి. మీరే హెడ్ అయితే మీరు ఎలా మేనేజ్ చేస్తారు, వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు, టీం అనేది మీ కింద ఉండే వాళ్ళని మీరు ఎలా కంట్రోల్ చేస్తారని ఖచ్చితంగా మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. ఎక్సలెంట్ లిజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్. సో మీకు కాల్ రికార్డింగ్స్ వాళ్ళు చాలా పంపుతారు ఫ్రెండ్స్ డైలీ. ఆ రికార్డింగ్స్ అనేది మీరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, మీకంటే ఒక అనలిటికల్ స్కిల్స్ కావాలని చెప్తున్నారు వాళ్ళు. ప్లీజ్ ఫైండ్ ది అప్లికేషన్ ప్రాసెస్ హియర్ షుడ్ బి లైక్ యువర్ అప్లికేషన్ వీ సెండ్ యువర్ లైక్ ఈమెయిల్ రికార్డింగ్స్ ఆర్ షార్ట్ వీడియో రెజ్యూమ్. ఇక్కడ మీకు ఒక టాస్క్ ఇచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు. అదేంటంటే మీ రెజ్యూమ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే ముందుగా మీరు ఒక షార్ట్ వీడియో రెజ్యూమ్, అంటే మీ రికార్డింగ్ చేసుకుని మీరు ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ అండ్ దాంతో కూడా ఒక టాపిక్ అయితే మీరు కొంచెం బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడి వాళ్ళకి ఒక వీడియో అయితే పంపాలని చెప్తున్నారు వాళ్ళు. సో ఇది మీ ఫస్ట్ టాస్క్ ఫ్రెండ్స్. ఇది మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీద వాళ్ళ ఈమెయిల్ ఐడి ఒక రికార్డింగ్ వీడియో రెజ్యూమ్ షార్ట్ వీడియో రెజ్యూమ్ పంపాలని చెప్తున్నారు. సో చాలామందికి ఎలా పంపాలి అని ఒక డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీ ఒక వీడియో అది 1 GB రావచ్చు, లేదంటే మీ ఒక 500 MB రావచ్చు. సో మనకి మెయిల్లో అయితే వెళ్ళదు, అది అంత 1 GB ఉంటే మనకి మెయిల్కి వెళ్ళదని మీకైతే ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు ఆ వీడియో అనేది ఒక వీడియో ఉంటుంది కదా మీ వీడియో, ఆ వీడియోని మీరు గట్టిగా గూగుల్ డ్రైవ్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. గూగుల్ డ్రైవ్ షేర్ చేసుకుని అక్కడ షేర్ లింక్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ లింక్ అయితే డైరెక్ట్గా మీరైతే ఈ మెయిల్కి పంపించచ్చు. దిస్ ఈజ్ మై వీడియో లింక్ అని పంపి
వాళ్ళకైతే వాళ్ళ మెయిల్కి అయితే పంపించచ్చు. సో ఇట్లా ఈజీగా పంపితే మీకు వాళ్ళైతే డైరెక్ట్గా మీ ఈమెయిల్ అదే వాళ్ళ లింక్ అనేది ఓపెన్ చేసి వాళ్ళతో చూస్తారు. ఇది మీకు కంప్లీట్లీ రిమోట్ జాబ్, అంటే మీరు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, ఎక్కడ ఆఫీస్కి అయితే వెళ్ళక్కర్లేదు, ఓన్లీ మీకైతే రిమోట్ జాబ్ అని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ కంప్లైంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ యువర్ ఫ్యామిలీ, అంటే మీకు వాళ్ళు ఇంకా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారని చెప్తున్నారు. అండ్ యువర్ ఫ్యామిలీ, మీకు కూడా అండ్ మీ ఫ్యామిలీకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మీకు శాలరీ పరంగా చూసుకున్నట్లయితే 4,54,600 ప్యాకేజ్ అని చెప్తున్నారు వాళ్ళు. ఎల్పిఏ అంటే మనకి ఇయర్కి చెప్తున్నారు. అంటే మీకు ఒక 1 మంత్ చూసుకుంటే మీకు ఈజీగా ఒక 36,000 to 37,000 అయితే మీకు ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. జాబ్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్కి ఈ కంపెనీ వాళ్ళు పర్టికులర్గా మీకు ఏమైనా అమౌంట్ పే చేయాలని అడుగుతున్నట్టు వాళ్ళతో ఒక మెయిల్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వీ డుడ్ నాట్ ఛార్జ్ ఎనీ అమౌంట్ ఆఫ్ గివెన్ పర్పస్ అని చెప్తున్నారు వాళ్ళు. అంటే మీకు ఒక రోల్కి అప్లికేషన్ రోల్కి మీకు ఏమైనా అమౌంట్ తీసుకుంటే ఇప్పుడు ఈ జాబ్కి మీకు ఒక అమౌంట్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం అప్లికేషన్ ఫీజు అని ఎవరైనా అడిగినా సరే, దేనికంటే డీటో కంపెనీ ఈ కంపెనీ వాళ్ళు మీకు ఎవరైనా అమౌంట్ అడిగితే ఈ మెయిల్ ఐడికి అయితే మీరు మెసేజ్ చేయండి అని చెప్తున్నారు. పలానా అప్లై నో క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అప్లై నో క్లిక్ చేసాక మీకైతే సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ అప్లై విత్ రెజ్యూమ్, మీ రెజ్యూమ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు మెయిన్గా మీకైతే ఖచ్చితంగా ఇక్కడ స్కిల్స్ ఉన్నట్టుగానే ఇవ్వండి ఫ్రెండ్స్. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీస్ స్కిల్స్, సో ఇలాంటి స్కిల్స్ ఉన్నప్పుడు మన రెజ్యూమ్ అనేది వాళ్ళైతే చూసి ఇంప్రెస్ అవుతారు. సో మీ రెజ్యూమ్లో స్కిల్స్ అనేవి కరెక్ట్గా లేకుండా మీరు అప్లై చేస్తే అందుకే మీ అప్లికేషన్ మెయిన్గా రిజెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చాలామంది జాబ్స్ అప్లై చేస్తాం మనకి, కానీ వాళ్ళ నుంచి మనకి రిప్లై రావట్లేదని ఎక్కువ మెసేజ్ చేస్తున్నారు నాకు. మీకు ఎందుకు రిప్లై రావట్లేదంటే మీరు అప్లోడ్ చేస్తున్న రెజ్యూమ్కి వాళ్ళు ఇచ్చిన స్కిల్స్కి మ్యాచ్ అవుతూనే మీకైతే రెస్పాండ్ అవుతారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మీ నేమ్ అయితే ఇచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ మీ నేమ్ ఇచ్చాక మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఈ రెండు మీకు యాక్టివ్లో ఉన్నది ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కాల్ చేయొచ్చు, మీరంటే మీ ఈమెయిల్ ఐడి అయినా వాళ్ళైతే పెట్టే ఛాన్సెస్ ఉంటాయి మనకి. నెక్స్ట్ మీకు ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడైతే మనకి ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళైతే మనకి 0 to 3 years అని చెప్తున్నారు ఈ నోటిఫికేషన్లో మనకి. సో మీరైతే ఇన్కేస్ మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ 1 అయితే 1, 2 అయితే 2. సో మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఇన్కేస్ మీ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ 0 అని రాయండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నోటీస్ పీరియడ్, మీరైతే ఇమ్మీడియట్లీ జాయిన్ అవ్వాలనుకునేదంటే మీకు ఒక టైం అయితే కావాలా అని అడుగుతున్న వాళ్ళు. సో మీరైతే ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ జాయిన్ అవుతామని చెప్పండి వాళ్ళకైతే. ఇప్పుడు ప్రజెంట్ మీకు శాలరీ కరెంట్ సిటీస్ ఎంత వస్తుందని అడుగుతున్న వాళ్ళు. అంటే 3 lakhs ప్యాకేజ్ లేదంటే 3 to 5 lakhs ప్యాకేజ్ వస్తుందా మీకు అని ఇక్కడైతే ప్యాకేజ్ ఇవ్వండి. ఇన్కేస్ మీ ఫ్రెషర్స్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్స్ అయితే ఇక్కడ ఫ్రెషర్స్ టిక్ చేయండి ఫ్రెండ్స్. టెల్ మీ అబౌట్ ఇన్స్టెంట్స్ వెన్ యూ రికమెండేషన్ ప్రొవైడ్ ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్ ఆన్ ద టీమ్. సో ఇన్కేస్ మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు ఏదైనా పెర్ఫామ్ చేసినప్పుడు టాస్క్ అనేది అది మీకు ఎలా అనిపించిందో అదే రాయమని చెప్తున్నారు. నెక్స్ట్ టెల్ మీ అబౌట్ ఇన్స్టెంట్స్ యూ ఐడెంటిఫై ది మిస్టేక్స్ ఓవర్లోడ్ బై టీమ్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు ఒక జాబ్లో చేస్తున్నప్పుడు మీకు అందులో మిస్టేక్స్ ఏమనిపించిందో రాయండి ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇఫ్ యూ ఎవర్ కమ్యూనికేట్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ పర్సన్, హౌ డిడ్ యూ డూ దట్. అంటే ఒక పర్సన్తో మీరు పాజిటివ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, నెగిటివ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటారు. సో ఇక్కడ మీ ఓన్ వర్డ్స్ రాయండి ఇక్కడ. ఇంకా మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా మీరు వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటే కంపెనీ వాళ్ళకైతే క్వశ్చన్స్ రాయండి, లేకపోతే ఇలా బ్లాంక్ అయితే వదిలేండి. ఈ జాబ్ నోటిఫికేషన్ మీకు ఎక్కడ దొరికిందని అడుగుతున్నారు వాళ్ళు. సో ఇది అఫీషియల్గా మనకైతే లింక్డ్ఇన్ జాబ్ కెరియర్ పేజ్లో అండ్ లింక్డ్ఇన్లో అయితే మనకైతే వాళ్ళైతే అప్లోడ్ చేశారు. సో మీరు కెరియర్ పేజ్ కానీ లింక్డ్ఇన్ కానీ అయితే టిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆఫ్ ది సోర్స్. సో మీ ఎక్స్పీరియన్స్ గురించి ఏమైనా ఇంకా చెప్పాలని గురించి ఇక్కడ రాయండి ఫ్రెండ్స్. ఇన్కేస్ మీకు ఎవరైనా రిఫరల్ ఉంటే ఇక్కడ రిఫరల్ టిక్ చేయండి, లేదంటే రిఫరల్ లేకపోతే ఇక్కడ నో టిక్ చేయండి. ఇక్కడ నో టిక్ చేసిన ఎవరైనా సరే ఇక్కడ ఎటువంటి రాయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎంప్లాయీ ఐడి అడుగుతున్నారు వాళ్ళు, ఓన్లీ ఇక్కడ రిఫరెన్స్ వాళ్ళ ఐడి మాత్రమే రాయాలి ఇక్కడ. నేను మీకు చెప్పాను ఫ్రెండ్స్, మీ ఒక వీడియో ఇంట్రడక్షన్ అనేది వాళ్ళకైతే పంపాలి అనేది. అది మీరు ఎవరికి పంపాలంటే ditto@hiresome.ai ఈ ఈమెయిల్ ఐడి మీరైతే మీ స్క్రీనింగ్ రికార్డింగ్ చేసుకున్న వీడియో అనేది డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్కి పంపుకొని ఆ లింక్ అనేది వీళ్ళకైతే పంపండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఫైనల్గా ఇక్కడ మీకు ఒక టిక్ మార్క్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మీకు ప్లస్ పాయింట్స్ ఏముంటాయంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన గ్రూప్లో వర్చువల్ ఇంటర్వ్యూస్ ఏమైనా సరే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు జెన్పేట్ కంపెనీలో మనకైతే రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ మీకు వర్చువల్ చేస్తారు. సో మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చాను నేను. సో ఇక ఇలాంటి మీకు మరిన్ని వాట్సాప్లో అప్డేట్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ మీకు ఎక్కడైనా హైదరాబాద్లో వాకిన్స్ ఉన్నా సరే అప్డేట్ అయితే చేస్తాను నేను. ప్రతి ఒక్కరైతే మన గ్రూప్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నాదైతే స్మాల్ రిక్వెస్ట్, చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రమ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే వీడియో అప్లోడ్ చేస్తుంటాను నేను.